విజయ్ దేవరకొండ కాక కాక ఓ ఇంటివాడు కాబోతున్నాడని సంబరపడే గడియాల గాసారం ఏమైందో ఏం పాడో గాని విజయ్ దేవరకొండ కారుకి యాక్సిడెంట్ అయింది. ముందు భాగం టైర్ కాడ కారు తోడుకలు ఊసిపోయినాయి. విజయ్ ఉన్న కారు రువ్వడిగా పోతుంటే దాని ముంగట పోతున్న బొలేరా సడన్ గా బ్రేక్ లేచిందట. ఇంకేమున్నది, సినిమాలలో చూయించిన తీరుగానే విజయ్ కారు పోయి గుద్దితే పాల్టీలు కొట్టుడు ఒక్కటే తక్కువ అన్నట్టు పర్షాన్ అయిందట. చూడుండ్రు ఎట్లయిందో కారు. మొన్ననే విజయ్ దేవరకొండకు హీరోయిన్ రష్మికకు వరపూజ పూలు పండ్ల కార్యం జరిగింది కదా. ఏ గదేనుల్లా నిశ్చితార్థం జరిగింది కదా. అందుకే కావచ్చు విజయ్ దేవరకొండ పుట్టపర్తి సాయిబాబాకు మొక్కులు అప్పచెప్పటానికి పోయిందట. తిరిగి వస్తుంటే గద్వాల జిల్లా ఉండవల్లి మండలం 44వ జాతీయ రోడ్డు మీద వరసిద్ధి వినాయక పత్తి మిల్లు కాడ ఈ యాక్సిడెంట్ జరిగిందట. ఇంకా జర్రంత స్పీడ్ ఎక్కుంటే పెద్ద ప్రమాదమే జరిగేది కావచ్చు. అదృష్టం మంచిగా ఉండి డ్రైవర్ తెలివిగా కంట్రోల్ చేసుడితోని బచాయించిండ్రట. తన మేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్లతో సహా బతికి బయటపడ్డాడట విజయ్. రష్మికను పెళ్లి చేసుకోబోతున్నందుకే గిట్లా జరిగిందని కొందరంటే, లేదు రష్మికతో నిశ్చితార్థం అయినందుకే విజయ్ దేవరకొండ బతికి బయటపడ్డాడు, రష్మిక జాతకమే విజయ్ను కాపాడిందని ఇంకొందరు అంటున్నారు. ఎవరి జాతకం ఎట్లున్నది, ఎవరిని బతికిచ్చిండ్రు అనేది పక్కకు పెడితే డ్రైవర్ అందే శ్రీకాంత్ ఆదమర్చుంటే ఘోరం జరిగేది. కాబట్టి వీళ్ళని తప్పు పట్టుడు మంచి పద్ధతి కాదు. అంతేనా కాదా?